రాజధాని ఎజెండా మీ గెలుపుకి ఎంతవరకు దోహదం చేస్తుందంటారు? 100% ప్రధానంగా ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత దీని మీద దృష్టి పెట్టాల్సింది పోయి దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి అయింది. అంతకుముందు క్యాపిటల్ అని హైదరాబాద్ ఉండేది. దాని తర్వాత తీసుకొచ్చేది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కింద ఇవాళ ఏదైతే రాష్ట్రం 3 ప్రాంతాలు సమానంగా డెవలప్ అయితే మళ్ళా ఇట్లాంటి ప్రశ్న ఉత్పన్నం అవ్వదని శ్రీకృష్ణ కమిషన్ రికమెండేషన్స్ కూడా ఉన్నాయి. ఇందులో ఖచ్చితంగా మీరు అన్నింటినీ కూడా సమానంగా ఈరోజు డీసెంట్రలైజ్ చేసి మీరు డెవలప్ చేసేటట్టుగా అయితే ఖచ్చితంగా అన్ని ప్రాంతాలు సమానంగా ఉండేటప్పుడు మీకు అన్ని ఇటువంటి మళ్ళీ విభజన ప్రతిపాదన రాదు. అటువంటి తీసుకుని దానితో పాటు ఈరోజు విశాఖపట్నం అనేది ఏషియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉంది. ఈరోజు నీతి ఆయోగ్ లాంటి దాంట్లో గ్రోత్ ఆఫ్ సిటీగా ఈరోజు ఐడెంటిఫై చేసి భారతదేశంలో 4 ఇస్తే ఈరోజు మనకి విశాఖపట్నం ఒకటి ఇచ్చారు. ఈరోజు $43.5 బిలియన్ మనకి ఈరోజు జీడిపి కింద మనకి నోట్ చేసుకుని వెళ్ళింది. ఈరోజు మన పర్ క్యాపిటల్ కూడా చూస్తే విశాఖపట్నం స్టేట్ యావరేజ్ కంటే ఈరోజు 2.18 ఉంటే 2.88తో ఈరోజు విశాఖపట్నం నిలిచింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో కూడా వరుసగా 3 సంవత్సరాల నుంచి ఫస్ట్ నెంబర్ 1 గా నిలబడుతుంది. భారతదేశంలోనే మరి 9th రిచెస్ట్ ప్లేస్ గా విశాఖపట్నం ఉంది. ఇన్ని ఉండేటప్పుడు దీన్ని పూర్తి స్థాయిలో దీన్ని తీసుకుని వెళ్లి డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి పరిపాలన రాజధానికి దీనికి ఒక కనెక్టివిటీ ఉండాలి. క్యాపిటల్ అంటే ఒక కనెక్టివిటీ ఉండాలి. ఆ కనెక్టివిటీ అనేదాన్ని ఈ రోజు మీకు సీవేస్ ఉన్నాయి, ఎయిర్వేస్ ఉన్నాయి, రోడ్వేస్ ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి. 4 విధాలుగా కూడా ఈవేళ కనెక్టివిటీ ఉండడంతో పాటు మనదే కాకుండా ఇంటర్ స్టేట్లు కూడా కనెక్టివిటీ ఉన్న అటువంటిది మనకి ఖచ్చితంగా ఇలాంటి దాన్ని క్యాపిటల్ చేస్తే కావాలని కోరుకుంటే దీనివల్ల గ్లోబల్ గా ఇండస్ట్రీస్ వస్తాయి. ఇప్పటికే ఐటీ సజ్జు దాని మీద ప్రత్యేక కాన్సన్ట్రేట్ చేసి దానికి సంబంధించింది ఏ సిలికాన్ వ్యాలీ లాగా ఎలాగైతే బెంగళూరుకి ఆ పేరు వచ్చిందో ఈ రోజు మనకి బీచ్ ఐటీ సజ్ ద్వారా మన ప్రాంతానికి ఇవాళ ఐటీ ఇండస్ట్రీ అంతా కూడా ఇక్కడ రావడంతో పాటు ఇప్పటికే కొన్ని స్టార్ట్ అయినాయి. ఇక రానున్న దాంట్లో కూడా ఈ రోజు రావడానికి దానికి అవసరమైన ఐటీ టవర్స్ లాంటివి 2200 కోట్ల విషన్ విశాఖలో భాగంగా దాన్ని ఇవాళ మధురవాడలోని దానికి కూడా ఫౌండేషన్ వేశారు. అది కూడా ఎప్పుడైతే ఆ టవర్స్ అవుతాయో ఆటోమేటిక్ గా వాళ్ళు డైరెక్ట్ గా ఇక్కడ వచ్చి పెట్టుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎయిర్వేస్ కూడా అన్నదానికి ఆ కనెక్టివిటీ కూడా ఇక్కడ మనకు కలిగి ఉంది. మరి ట్రై స్టేట్ జంక్షన్ లాగా రైల్వేస్ నుంచి కనెక్షన్ ఉంది. ఇవి రోడ్స్ కూడా ఇప్పుడు ఇంక దీనికి కావాల్సినవి నేషనల్ హైవే ద్వారా 6 లైన్ రోడ్స్ ఇక్కడ నుంచి వయా కడప బెంగళూరు 6 లైన్ రోడ్డు, అట్లాగే మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు 6 లైన్ రోడ్డు, అట్లాగే మనకి ఏదైతే దాంతో పాటు మెట్రో స్టేషన్ కూడా మనకి ఇక్కడ రావాల్సి ఉంది. దాన్ని కూడా ఇనిషియల్ గా ఇవాళ స్టేట్ సెంట్రల్ పీపీటీ మోడ్ లో ఈరోజు పెట్టడానికి దానికి అవసరమైన దాన్ని కూడా ఈరోజు పోర్టు నుంచి వయా భీమిలి భోగాపురం వరకు మిషన్ విశాఖలోని ఈ భాగంగా 1,00,000 కోట్లతో ఇవన్నీ చేస్తున్నారు. 12 ఫ్లైఓవర్లు, పోర్ట్లు, అలాగే ఇక్కడ ఫిషింగ్ హార్బర్స్, వాటితో పాటు 6 లైన్ రోడ్స్, ఇవన్నీ కూడా దీంట్లో భాగంగానే వస్తున్నవి. ఇవి కాకుండా వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ లాంటిది ఇవాళ ఎడ్యుకేషన్ వైజ్ గా కూడా రావాలి. మెడికల్ హబ్ గా కూడా ఇవాళ రావాలి. మెడికల్ హబ్ గా ఇప్పటికే హైదరాబాద్లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇంకా దాని హెల్త్ సిటీలో ఇంకా దాన్ని అది కాకుండా ప్రత్యేకంగా ఈరోజు ఎక్స్క్లూజివ్లీ మళ్ళీ హార్ట్ అండ్ కిడ్నీ గురించి కూడా ఇవాళ మెడికల్ దాంట్లో తీసుకొచ్చి మేనిఫెస్టోలో ప్రధానంగా ఇచ్చారు. దాన్ని కూడా ఈరోజు తీసుకొచ్చి చేయడానికి కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకుంది.